నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే భర్తను చంపిన భార్య ఈ ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతీర్చింది ఒక భార్య. అయితే ప్రియుడు అతని మిత్రులతో కలిసి కర్రలతో తలపై బాది కత్తితో కిరాతకంగా అతి కిరాతకంగా చంపేశారు. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేటలో ఈ నెల 25న ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. బొబ్బిలిపేటలో చంద్రయ్య సర్పంచ్కి పోటీ చేయగా స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అయితే అంతా మొదట రాజకీయ వ్యవహారమని అనుకున్నారు. కానీ చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ ప్రియుడు మోజులో పడి తనకు అడ్డు వస్తున్నారనే నేపంతోనే బాలమురళితో పాటు ఇంకొంత మందితో కలిసి రోడ్డుపై నుంచి వెళ్తున్న చంద్రయ్యను లాక్కొని తీసుకెళ్లి పంట పొలాల్లో కత్తితో దాడి చేశారు. అయితే గతంలో కూడా 2 సార్లు భార్య భర్తపై హత్యకు ప్రయత్నించిందనే చెప్పుకోవచ్చు. అక్కడున్న స్థానికులు అయితే ఇలా అని చెప్తున్నారు. 2 సార్లు కూడా భర్తపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని చెప్పారు. సో పోలీసులు అనుమానంతోనే ఆమెను తనదైన శైలిలో విచారించగా ఆ విషయం అయితే బయటపడింది. అయితే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ తనకు అడ్డొస్తున్నాడని బాలమురళితో కలిసి పథకం ప్రకారమే హత్య చేసినట్టయితే పోలీసులు తెలిపారు. సో ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ బంటితో రాణి.